హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పకోడీ చేయాలనుకుంటున్నానండి. ఎవరైనా ఉల్లిపాయతోటి పాలకూరతోటి ఇలా చేసిన వాళ్ళు ఉన్నారు కానండి. ఇప్పుడు నేను వాము ఆకండి, మా ఇంట్లో వాము చెట్టుదే వామాకు తెచ్చుకున్నానండి. 1/2 కిలో శనగపిండి తెచ్చుకున్నానండి. 1 స్పూను ఉప్పు, 1 స్పూను కారమేనండి. ఇందులో ఏం వేసే పని ఉండదండి. మనకు చాకి తగ్గిద్ది, తిన్నా కూడా గ్యాస్ ట్రబుల్ అనేది ఏమి ఉండదండి. ఇలా నేను 4 కొమ్మలు తెచ్చుకున్నాను. ఇది అంతా శుభ్రం చేసుకొని ఇదిగో వాటర్ పెట్టుకున్నాను ఒక గిన్నెలో. ఇవన్నీ బాగా ఇలా కట్ చేసుకొని నేను వాటర్లో బాగా కడుక్కొని నేను తర్వాత ఎలా చేయాలో చూపిస్తానండి. ఇదిగండి స్టవ్ వెలిగించుకుంటున్నాను. బాండీ పొయ్యి మీద చేసుకొని నూనె పోసుకుంటానండి. ఈలోపు వామాకుతో బజ్జీ చేయటానికి ఎంత నూనె కావాలి సరిపోయేంత పోసానండి. అలాగే ఇందులో శనగపిండి ఎలా కలుపుకొని చూపిస్తానండి. నేను నూనె కాగేలోపు పిండి కలిపేసుకున్నాం. 1/2 కిలో పిండి ఇలా గిన్నెలో పోసుకొని అందులో మనం స్పూన్ కారము, స్పూన్ ఉప్పు వేసుకొని సరిపోయే మాయిన నీళ్ళు వేసుకొని పిల్లలు కూడా పొట్టు ఉబ్బరం కూడా తగ్గిద్దండి. వామాకు బజ్జీ పెడితే పిల్లలకు కూడా మంచిదండి. ఇది ఎలా కలుపుకుంటానో చూడండి. పకోడీలాగా కాకుండా కొంచెం జావగా కలపాలండి. ఎందుకంటే ఆకు మునగాలి కదా అందులో, అందుకని కొంచెం పలసగా కలుపుకోవాలి. టేస్ట్ కూడా బాగుండిద్ది వామాకు బజ్జీతోటి. మిరపకాయకి బజ్జీ చేయాలన్నా దాంట్లో వాము పెట్టాలి, ఎన్ని చేయాలండి, అంతా గ్యాసే. ఇప్పుడు ఇదేంటంటే ఉన్న గ్యాస్ కూడా వదిలిద్దండి. ఇది బజ్జీ తిన్నామంటే సూపర్గా ఉండిద్ది వామాకు బజ్జీ. ఇలా జావగా ఉండాలండి, పిండి జారినట్టుగా, ఎందుకంటే ఆకు మునగాలి కాబట్టి. ఇలా స్పూన్ తీసుకొని బాగా ఉండలేకుండా కలుపుకోవాలి. ఇలా వామాకులు ఇలా వేసేసుకొని కలుపుకున్న పిండిలో ఈలోపు నూనె వేడెక్కిందండి. ఈ వామాకుతోటి తొడియాలు ఉంచుకోవాలండి. ఇట్లా తొడియాలతోటి వేసుకుంటే బాగుండిద్దండి వామాకు బజ్జీ. సోడా ఉప్పు కానీ ఏం పని లేదండి. చూడండి ఎలా పొంగినాయి పైకి. కొంతమంది సోడా ఉప్పు వేస్తారు, పచ్చిమిరకాయలతోటి చేస్తే ఫుల్ గ్యాస్ అండి. ఇది ఏంటంటే తిన్నా కూడా ఉన్న గ్యాస్ కూడా వదిలిద్దండి. అసలు చూడు ఎలా పొంగినాయో. అయిపోయింది ఫ్రెండ్స్.
బాండి స్టవ్ ఆపాను. వామాకుతో బజ్జీలు రెడీ అయిపోయినాయండి. ఇలా చేసుకొని చిల్లు గంటలు ఎట్టేట నూనె అనేసుకొని ఇలా ప్లేట్లో తీసేసుకొని దీని విధానం అదిగా ఫ్రెండ్స్, వామాకుతో బజ్జీ రెడీ అయిందండి. ఎంత బాగున్నాయండి, పూలు వచ్చినట్టు వచ్చిందండి. అది మాత్రం సూపర్గా ఉందండి. తింటే అల్లాడిచ్చిద్ది అనుకో వామాకుతో బజ్జీ. గ్యాస్ స్టవ్లు ఉన్న గ్యాస్ కూడా వదిలిద్దండి. మీకు వీలైతే మీరు కూడా చేసుకోండి అండి ఇంట్లో ఇళ్ళల్లో. మీకు నచ్చినట్టుగానైతే ఒక లైక్ కొట్టండి. టేస్ట్ అదిరిపోతుంది.